టాపిక్ ఇన్ పంచపటాకా ఇస్ సెలబ్రిటీస్ అయితే వచ్చే లాభాలేంటి కష్టాలేంటి? గుడ్ ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది. బ్యాడ్ ఏంటంటే అందరు బ్యాక్ మన వెనక చాలా బ్యాడ్ గా తిట్టుకుంటారు. ఇది ఓవర్ చేస్తుంది, వాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అని. సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ ఒక్క ఫోటో సార్ ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు బ్యాక్. అయ్యా నువ్వు నీ వేషాలు నువ్వు. నెక్స్ట్ రెడీ. కాస్ట్లీ కార్స్ లో తిరగొచ్చు, ఎవరైనా డాష్ వస్తే మూసుకొని వచ్చేయాలన్నమాట. మూసుకొని వచ్చేయాలి, బయట దిగలేము. చిన్న దోమని చంపినా గానీ పెద్ద ఏదో మర్డర్ చేసినట్టు చూస్తారు. ఇప్పుడు నేను దోమని చంపుతా, మర్డర్ చేసినట్టు ఎట్లా చూస్తా ఒక్కసారి చూస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, ఒక దోమని అతి క్రూరంగా చంపిన యాంకర్ రవి. ప్రణవి, సెలబ్రిటీ అయితే గుడ్ బ్యాడ్ ఏంటంటే వాష్రూమ్ వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి ఎక్కడో పాడుతుంటామో లేకపోతే బయట షోకి వెళ్ళాము, ఏదో వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి వెళ్తాము, వెళ్ళిన వెంటనే పట్టుకుంటారు, మేడం ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ. మీకు అలాంటి పరిస్థితి, బాయ్స్ పరిస్థితి చూడండి, వీడు ప్రాసెస్ లో ఉన్నప్పుడే అట్లా పట్టుకుంటే మా ఒక్కసారి రాలేదు. ఒక్కసారి పోస్తుండు. ఇది గుంటూరులో ఉదయం 4 గంటలకి మేము హోటల్ రూమ్ కి వెళ్తున్నాం. అటు తిరిగిపోయి పాట పాడదామని దిగాము. అప్పుడు ఆడు వచ్చిండు, ఆడు లుంగి తీసి పైకి కట్టుకొని గుర్తు పట్టేసా. నేను పైకిల కిందకి చూసుకొని ఏం చూసుకుంటా. ప్రణవి నిన్ను అడిగి నేను తప్పు చేస్తేనే. పటాస్ అంటే మరి క్రేజీ షో. లాభాలు ఏంటంటే సెలబ్రిటీస్ అయితే పటాస్ షోకి వచ్చి ఇలా కౌచ్ లో కూర్చోవడము, నష్టం ఏంటంటే పటాస్ షోకి రాలేకపోవడము. ఎలాంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? వంట మనిషి మానేసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అబ్బాయిలు అప్పు చేసినప్పుడు పెళ్లి చేసుకుంటారు. శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇట్రా ఒక్కసారి పక్కన నిలిచే ఎట్లున్నావు చూడు. శ్రీముఖి లాంటి అమ్మాయి దొరికింది, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. నేను పెద్దగా అయినాక ఫ్యూచర్ లా ఇంకేడైతే పెద్దగా నువ్వు నేను ఇంతే లైఫ్ లాంగ్. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. సరే ఒక పాట పెడతా, డాన్స్ చేసి ప్రపోజ్ చేయి. నీలో ఎంత మంచి టాలెంట్ ఉందంటే పెద్దగా నీకు శ్రీముఖి కాదు, శ్రీముఖి కంటే 100 రెట్లు అందమైన అమ్మాయి దొరుకుతుంది నీకు. మన ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయినప్పుడు టైం పాస్ కాదు కదా, అప్పుడు చేసుకోవాలని. ఈ పంచ డైలాగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి, కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి. తేల్తావునా చెప్పు. మన గర్ల్ ఫ్రెండ్ మనకు బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకున్నప్పుడు మనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు అలా చేసావు కదా, నేను కూడా పెళ్లి చేసుకుంటా. ప్రణవి, ఎలాంటి సందర్భంలో నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? మా ఆయన జుట్టుని రఫ్ గా ఉంటుందా సాఫ్ట్ గా ఉంటుందా ముట్టుకోవాలనిపించింది, అందుకని చేసుకున్నాను. మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. మనిషి అన్నాక కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, సో అది ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక పెళ్లి చేసుకున్నాను.
దీపం కార్తీక దీపం చేరని పాద దీపం కర్పూర దీపం. ముందుగా జోడీగా రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ సీను along with our రామ్ ప్రసాద్. వెల్కమ్ టు పటాస్ అండి ప్రణయ్ గారు అండ్ అంజనా సౌమ్య గారు. అంజనా సౌమ్య గారు నిజంగా ఏంటంటే మీ పాటలు వింటూ పెరిగాను స్కూల్ ఏజ్ నుంచి నేను. అప్పటికి పుట్టేశాను ఇంకా పుట్టలే. ప్రణయ్ గారు మా తాతగారు మీకు మంచి ఫ్యాన్. మీ తాతగారు నాకు చాలా తెలుసు అండి. కలిసి పాడేవారంటగా. అవును. ఏ వేలం పాట. ఈ షోకి ప్రణవి గారు అంజనా సౌమ్య గారు రాకముందు మేనేజర్లు ఎలా ఒప్పించారు ఈ షోకి రావడానికి అని చెప్పి స్టార్టింగ్ ఎలా ఉంది? నేను చేయను ఫోన్ బిజీగా ఉన్నట్లుంది. I got a missed call from this number. May I know who's this? సారీ అండి కాల్ సెంటర్ ఫోన్ చేశానా? నేను మల్లెమాల నుంచి మురళి మేనేజర్ మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి చెప్పండి. సరే ఈరోజు మాకు ఈటీవీ ప్లస్ లోనే పటా షో చేస్తున్నామండి మేము. ఆ షోకి మీరు గెస్ట్ గా రావడానికి ఏం తీసుకుంటారండి? నేను మధ్య మధ్యలో కాఫీ టీ తీసుకుంటానండి, వాటర్ తీసుకుంటాను. షోకి వచ్చినది కాదండి, మీరు షోకు అదే ఎవరు పక్కన ఎవరు లేరు కదా? అమ్మో ఫ్రిడ్జ్ ఉందండి, అమ్మో ఫ్రిడ్జ్ ఉందండి. ఫ్రిడ్జ్ ఉందా? సరే మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. ఫ్రిడ్జ్ ఫోన్ చేయండి. ఒక్క నిమిషం ఫ్రిడ్జ్ పక్క వస్తుంది. అన్నయ్య గారు ఈ పేమెంట్ ఇప్పుడు మేము మొత్తం అందరికి తెలిసి ఇండస్ట్రీ అందరికీ నేను ఎంత తీసుకుంటున్నాను? 116 ఓకేనా? ఎక్కువ చెప్పండి, 6 రూపాయలు తగ్గిద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. సౌమ్య గారి కాల్ వచ్చింది, అలా ఉంటుంది. హలో 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 చెప్పండి చెప్పండి. చాలా ప్రాబ్లం అనుకుంటా. హలో ఎవరన్నారా? చెప్పండి. హలో హలో హలో. ఈ లోపల ఫోన్ ఎందుకని ఫోన్ మటుకు మురళి మేనేజర్ ఇంటికి వచ్చి డైరెక్ట్ గా. సిగ్నల్ సిగ్నల్ కాదండి, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఏంటి చెప్పండి. పటాస్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు, దాన్ని మీరు గెస్ట్ గా రావాలి. నాకేమిటి చూడనుకుంటున్నావేంట్రా? ఓ వినిపిస్తుందా? ఎంత తీసుకుంటారు? తులం బంగారం తీసుకుంటా. డబ్బులు ఎంత తీసుకుంటే చెప్పండి. తులం బంగారం అంత ఉందో అంత రేట్ ఇచ్చండి. సరే అండి, ఓకే అండి. కొంచెం మారుతుండ బాబుడు. ఇలా ఉంటది ఆవిడ సౌమ్యంగా, పేరు తగ్గట్టు అంజనా సౌమ్య అని పెట్టారండి. మమ్మీ గారి కోసం వాళ్ళు హస్బెండ్ తను యూఎస్ లో ఉంటారు, తన ఇక్కడ ఉంటారు అనమాట. పాపం చాలా కలుసుకోవడం తక్కువ మాట. సో ఒకరోజు సర్ప్రైజ్ ఇద్దామని సౌమ్య గారు యూఎస్ వెళ్ళారు అతను చెప్పుకుంటా. కలుపుతూ కూర్చొని హలో రవి. హలో యాంకర్ రవి చెప్పండి. అరే యాంకర్ రవి గెలిపారు, సారీ హస్బెండ్ రవి. హలో తల్లి ఎక్కడున్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇండియాకి వచ్చాను నాన్న. నాకు సర్ప్రైజ్ నిన్న వచ్చావా? నీకు సర్ప్రైజ్ యూఎస్ వచ్చా. నేను వస్తున్నా, అక్కడే ఉండు. హలో 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 హలో. నేను ఫోన్ చేయాలయ్యా. హలో హలో సౌమ్య. రవి నేను యూఎస్ వచ్చాను, ఎక్కడున్నావు? నేను ఇండియా వస్తాను, నువ్వెక్కడున్నావు? కష్టపడి అలా కలిసారండి, అప్పుడే యూఎస్ దిగారు మేడము. చాలా వద్ద కలిసాం కదా, భోజనం చేద్దాం. ఒక్క ఈవెంట్ 2 పాటలు పాడి వచ్చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి ఓకేనా? అలా కాదు నన్ను భోజనం పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. కాదమ్మా చాలా రోజులు కలిసాం కదా. పెద్ద ఈవెంట్ అండి ప్లీజ్ ఒకటి. సరే డబ్బులు ఇంపార్టెంట్ మనకి. డబ్బులు హెచ్ఆర్ బాగుంటది మా ఆఫీసులో. తొక్కలాగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను, వస్తావు ఈవెంట్ వెళ్ళిపోతావు, ఎప్పుడు కాలవు ఆ రెస్టారెంట్ వెళ్ళి భోజనం చేద్దాం అంటే. అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటాను, అక్కడ ఈవెంట్ మాట్లాడండి, భోజనం చేసి పాడేస్తా. ఇప్పుడు
ఇట్స్ టైమ్ ప్రణవి గారు. యాక్చువల్లీ ప్రణవి గారు వెనకాల రఘు మాస్ ఎలా పడ్డారంటే కాలేజ్ డేస్. రఘు మాస్ ఐఎమ్ నాట్ ఎ సింగర్. ఎవరు? నన్ను రఘు మాస్టర్ అంటారు. నువ్వు మరి స్కూల్లో పాఠాలు చెప్పుకోవచ్చు, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చాలా నుంచి చూస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఓకే అంటే ఏంట్రా వేర్చులే పోరా పోరా లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే లేసిపోతే కయ్యే కొట్టాబంటే లేసిపోతే పెళ్లి చేసుకుందామని మనగాడా వెళ్ళిపోతావే. ఎస్, మరి ప్రణవి అండ్ అంజనా సౌమ్య వీళ్ళిద్దరు చేసిన ఈ రోస్ట్ మీకు ఎలా అనిపించింది? మా ఆయన అంత స్వీట్ గా అడిగాడా నన్ను. నిజంగా అంటే ఒకవేళ అలా అడుగుంటే ఒప్పుకునేదాన్ని ప్రణవి. బట్ ఒకటి మాత్రం నిజం, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. సో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. సూపర్ గా చేశారు, చించేశారు. ఆంజనా నీకెలా అనిపించింది? ఆంజనా, నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం, నేను ఇవ్వడం. అవతల రవి ఇవ్వట్లేదు అని కొంచెం బాధ ఉండేది, ఇస్తే ఇంత ఘోరంగా ఉంటుందని ఈరోజు అర్థమైంది. చాలా బాగా చేశారు. రోస్ట్ అంటే ఇంకా ఏదో అనుకున్నా కానీ ఏమి హర్ట్ అవ్వలేదు, చాలా బాగుంది. మొదటిసారి కొట్టినోడు కృష్ణాస్వామి, గీత రాసి నోడు వెనకుండే కుమ్మి, పాలకుండ పగలకుండే కృష్ణాస్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజనా సౌమ్య గారికి ఒకసారి అందరు గట్టిగా ఓ వేసుకోండి. ఎందుకంటే ఆవిడ చాలా మర్యాదస్తురాలు. నీ నాలంటోడు కనపడ్డగానే చాలా మర్యాదగా తలదించుకొని మాట్లాడుతుంది. నేను ఎప్పుడు తలెత్తుకొని మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా, ఆవిడ ఇంత ఉంటది, నేను ఇంత ఉంటా కాబట్టి. అంజనా గారు వారు ఊరు వెళ్ళారండి. వాళ్ళ ఊళ్ళో అప్పుడు రైతులందరూ యాహూ సూపర్, పంటలు పండేశాయి, వర్షం వస్తుంది, యాహూ మనకి ఇక కరువు లేదు అని ఎంజాయ్ చేస్తుంటే ఒక పెద్ద నచ్చి, ఏమరా ఏమైంది, మనకు కష్టాలని తీరిపోయినాయి తాత, పంటలు పండుతున్నాయి. ఎందుకు? అదిగో చూడు అక్కడ చేనులో కొంగలు తిరుగుతున్నాయి. ఒరే అది కొంగ కాదురా అంజనా సౌమ్య. పాప వాళ్ళ ఊరు వెళ్ళింది. వాళ్ళ అక్క బాబులు చాలా ఏడుస్తున్నారు, మమ్మీ అని అంటుంటే వాళ్ళ అక్క కొడుతుంది. అక్క ఎందుకు కొడుతున్నావే? విమానాన్ని చూడాలంట. చూపించొచ్చు కదా. ఇప్పుడు శంషాబాద్కి ఎవరు వెళ్ళాలి? పిచ్చి మొక్కదానా, విమానాన్ని చూపించాలి, శంషాబాద్ వెళ్ళాలా? ఉండు నేను ఎత్తుకుంటా. అప్పటికి ఆకాశంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది విమానం నాన్న, ఇది హెలిప్యాడ్. అంకుల్ హాయ్ చెప్పు. హాయ్ అంకుల్. అమ్మో కళ్ళు తిరిగింది నా కిందికి దిగా. అంజనా గారు ఎప్పుడైనా సాంగ్స్ పాడేటప్పుడు ఎవరైనా గమనించారా? ఆవిడ ఎలా అంటే కళ్ళు మూసుకొని పాడతారు. ఒక రోజు ఇలానే పాట పాడుతున్నారు. ఎలా అంటే కళ్ళు మూసుకొని, వాన చినుకలు ఇట్టా తడిగితే. మేడం మేడం అయ్యో అందరూ వెళ్ళిపోయారా? ఆల్రెడీ మార్నింగ్ 7 అవుతుందండి, మీరు కళ్ళు మూసుకొని పాడుతున్నారా? అయ్యో నిద్ర పట్టేసింది, ఐఎమ్ సారీ. అంజనా గారికి ఎక్కువగా అందరికి ఇష్టమైన సాంగ్ బాగా పేరు కూర్చుని వాన చినుకులు. ఒకసారి ఆ పాట పాడతారండి. వాన చినుకులు ఎట్ట తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్ట గెలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సో ఇలా పాటకు పేరు వచ్చింది. ఇలాగే ఒక షోకి వెళ్ళారు. అలాగే మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాత మధుర గీతం సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఆ సాంగ్ పాడానంటే, సిరి మల్లె పువ్వ సిరి మల్లె పువ్వ సిరి మల్లె పువ్వ చిన్నారి చిటికలు మరావే వాన చినుకులు.
సిరిమల్లె పూలకు వాన చినుకులు ఎట్లా వచ్చాయి మేడం? ప్లీజ్ ఈ పాట వద్దు కానీ ఇప్పటికి ఇంకా నా వయసు పాట పాడండి మేడం, సూపర్ గా ఉంటుంది. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 వాన చినుకులు. ఇందులో కూడా వాన చినుకులు ఎందుకు వచ్చాయి? ప్లీజ్ మీరు వాన చినుకులు వద్దండి, భక్తి పాట పాడండి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య మనకు మంచి దేవుడయ్యా తుఫాను చినుకులు. తుఫాను చినుకులు అన్నాను, వాన చినుకులు అనలేదు. టైం ఫర్ ప్రణవి గారు. ప్రణవి గారు ఏంటంటే వాళ్ళిద్దరి ప్రపోజల్స్ ఓకే అయిపోయాయి. మాస్టర్ బంగారం నిన్ను చూడాలని ఉంది, పంపించాక తప్పకుండా సెల్ఫీ పంపిస్తా. నువ్వు కూడా పంపించు ఆన్సర్. మాస్టర్ సెల్ఫీలు పంపించారు. ప్రణవ్ సార్ మాస్టర్ ఎలా పంపించంటే మాస్టర్కి ఇష్టమైన జుట్టు కదా. ఒకరోజు ప్రణవ్ గారు మాస్టర్ గారు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. బాగా నీళ్లు ఉన్నాయి, అమ్మో నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఓ పని చేస్తారు, నేను దూకుతాను తర్వాత నువ్వు దూకని. మాస్టర్ దూకారు వాటర్ లో. తర్వాత ప్రణవ్ గారు దూకారు, పాపం 2 కాళ్ళు బెనికాయి. వాటర్ లేవు అందులో, వాటర్ ని జుట్టు పీల్చేసుకుంది. అంజన గారు పాముని చూసారు అనుకోండి, పోదాం పద. ప్రణవ్ గారు చిన్న చీము ఆన్సర్ కాడ 2 డెడ్ బాడీలు పడున్నాయి. ఏంటి ఎలా చచ్చిపోయారు? మీరు అరిసిన అరుపులోకి 2 చచ్చిపోయారు. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలోది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎదుటి వారిని చూసి చిరాకు పడతాం. ఎస్ చెప్పండి. మై నేమ్ ఇస్ శ్రవంతి. అంటే ఇలా చిరాకు ఎప్పుడు పడతారు? ఎగ్జామ్ రాస్తుంటే వెనకాల రవి లాంటి అబ్బాయి కూర్చొని కొంచెం చూయించు అంటే చిరాకు అనిపిస్తుంది. పని చేసిందా పొగిడిందా? మన పేరెంట్స్ వేరే వాళ్ళని మన ముందు మెచ్చుకున్నప్పుడు చిరాకు వస్తుంది. ప్రియాంక చూడు, పక్కన సౌజన్య చూడు, వాళ్ళ డాడీ వెంకిలాగా ఎంత అందంగా రెడీ అవుతుందో. ఏమండి, పక్కన పేరు సౌజన్య కాదు, శృతి. నేను ఇటు పక్కన అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఆ పక్కన అమ్మాయి పేరు కీర్తి. మనం అంతమందిని కన్నావానే. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు రవణ చూస్తే చిరాగ్గా ఉంది, ఎందుకంటే ఈ అందమైన ఏంజల్ పక్కకి యాంకర్ గా రవణ. వెరీ గుడ్. నెక్స్ట్. చాలా కష్టంగా ప్లాన్ వేసుకొని మందు కొడదాం అనుకుంటాం. ఒక బిల్డింగ్ దొరికింది, అందులో 4 మెంబర్స్ ఉంటాం. టైం పడుతుంది, కూర్చో. 4 బీర్లు తెచ్చుకున్నాక ఒక్కడు వస్తాడు చూడు, అప్పుడు చిరాకులేసి. ఒక్కడు అంటే మహేష్ బాబా? రవ్వన్న అస్సలు రవ్వన్న వచ్చినా నేను ఇంకోటి తెస్తాను, అది ఇచ్చేసి. పగలే రవణ, నువ్వు పగిలిన గ్లాస్ ఇచ్చినా ఓకే. నెక్స్ట్. లవర్స్ ఉంటారు కదా, 2 లవర్స్ ఉన్నప్పుడు లవర్స్ డే రోజు పొద్దంతా తీసుకుపోతాడు, పబ్బులని, పార్టీలని, షికార్లని, సినిమాలని అంతా తిప్పేస్తాడు. లాస్ట్ కి పడుకున్నాక అమ్మాయి ఫోన్ చేసి టైం పడుతుంది. డార్లింగ్ బంగారం నాకు ఒక 10 రూపాయలు రీఛార్జ్ చేయించవా ప్లీజ్ అంట. క్వశ్చన్ ఏంట్రా? మర్చిపోయినా నీ ఆన్సర్లు. మళ్ళీ చెప్పు. లవర్స్ ఉంటారు కదా 2, అంటే అది మన సుమంత్ అశ్విన్ ఇంకా నందిత. శ్రీవికి ఉన్నారు అవి 2 లవర్స్. ఓకే, నేను ఇంకా 14th నవంబర్ రోజు లవర్స్ డే రోజు. సరే, ఫిబ్రవరి
కొట్టిన తర్వాత ఏం చేసిండ్రు ఇద్దరు ఇద్దరు లవర్స్? మొత్తం బయటికి వెళ్ళి సినిమాలు షికాలు అని తిరిగి అంతా అయిపోయినాక మొత్తం బయటికి వెళ్ళి అంటే సగం సగం కూడా బయటకు వెళ్తారా? బయటికి వెళ్ళి సినిమాలు షికాలు తిరిగి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత పడుకున్నారా? ఎవరింట్లో వాళ్ళు సెపరేట్ గా పడుకున్నారు. దాని తర్వాత ఏమైంది? తర్వాత శ్రీమికి రవికి ఫోన్ చేసి ఆగాగన ఫోన్ లో బ్యాలెన్సే లేదు. ఫోన్ ఎట్లా పోయింది? సరే నేను ఫోన్ చేస్తా. సరే హలో సీను, గెటప్ సీను చెప్పరా. శ్యామల చెప్పు, బాగున్నావా? సర్లే దాని తర్వాత ఏమైంది? షాపింగ్ అయిపోయిన తర్వాత రాత్రి శ్రీమికి ఫోన్ చేసి డార్లింగ్ పడుకున్నావా అంటే అక్కడ నుంచి తీసుకుందావా? పడుకున్నావా? బక్రా బక్రా బక్రా. దాని తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటే నాకు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేయించవా ప్లీజ్? తీసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు రీఛార్జ్ చేస్తే పొద్దున్న నీకు రీఛార్జ్ తీసుకుందావా? ఇప్పుడు రీఛార్జ్ చేస్తే దాని తర్వాత రవణ చీచి అనిపించే సందర్భం ఏంటి తెలుసా? ఇలాంటి ఆన్సర్లు చిచి ఎక్కుదా. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళేటప్పుడు 2 సైడ్ కూర్చుంటే అనుకుంటే 1 సైడ్ కూర్చుంటే అప్పుడు చిరాకు వస్తుంది. నెక్స్ట్ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు వెనకాలవాడు పెట్టినప్పుడు చిరాకు. వెనకాలోడు పెట్టినప్పుడా? కాలు భయ్యా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్ లేకున్నా సార్ కంటిన్యూ క్లాస్ చెప్తే చిరాకు వస్తుంది. ఇప్పుడు నో క్లాస్. నేను కూడా కో స్టూడెంట్. Today's lesson is how to impress a girl in. సార్ ప్యాంట్ చినిగింది. You go sit here. Something bad smell and sound. You sit here, come. You sit, girl. Goku putti. Yes, ma. What happened? Susu getting. Wow. Go, ma, go. Sir. I too. Hey, nee homework. A plus B whole square is equals to A. My daddy came. నెక్స్ట్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు మాటికి డోర్ కొట్టినప్పుడు అలా చిరాకు వస్తుంది. నువ్వు బాత్రూమ్ ఎంతసేపు ఉంటావు మరి? రవి బయటికి రా. రవి సంతోష్ ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు 6 ఎపిసోడ్లు అంట. రవి నేను స్నానం చేయాలిరా. 1 వీక్ అయింది. లే శ్రీముఖి పక్కన ఏం కాకుండా నువ్వు ఉన్నప్పుడు చిరాకు. తీసుకురా పో. నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో జనరల్ గా మనం కాంప్రమైజ్ అవుతాం? కష్టపడి నైట్ అవుట్ చేసి 70% వస్తుంది అనుకొని 50% వస్తే అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మ. నెక్స్ట్ మన బర్త్డే పార్టీకి మన బాయ్ ఫ్రెండ్ ని పిలిస్తే బాయ్ ఫ్రెండ్ కిస్ ఇస్తా అంటే అగ్గిచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. మనమేమో అయ్యో ఏమైనా ఫీల్ అవుతుందేమో పడుకునేటప్పుడు సమంత కల్లోకి వస్తుందని చెప్పి పడుకుంటాం. పొరపాటున శ్రీమికి వస్తుంది కాంప్రమైజ్. బాగా చెప్పాడు పాపం కుర్రాడు. నెక్స్ట్ నీ గురించి ఎవరన్నా చెప్తే నేను అట్లానే కప్పిస్తే నీకు బాధ ఏరుదురా. అయ్యదు 12 అయిన తర్వాత వైన్ షాపులు బంద్ అయినాక ఫుల్ బాటిల్ దొరుకుతాయి అనుకుంటే బీర్ దొరికితే దానికే కాంప్రమైజ్ అయిపోతాం. ఒక ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రవితేజని ఎక్స్పెక్ట్ చేస్తే రవి వచ్చారు. కాంప్రమైజ్
అరుంధతి నక్షత్రం కనిపించినా కనిపించకపోయినా కనిపించిందని చెప్పి అంటున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి. ఏమండి అదిగోండి అరుంధతి అక్కడుంది. ఎంత బాగుంది కదా. శ్రీముఖిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సూపర్. రవి అన్న సినిమా హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాకి టికెట్లు దొరకకపోవడం వల్ల కాంప్రమైజ్ కావాలి. ఫ్రెండ్ బీర్ కొని స్కాచ్ కొనిస్తానని తీసుకెళ్తే బీర్ కొట్టించాడు. ఓ ముత్యాలరెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. శ్రీముఖిని హీరోయిన్ చూడాలనుకున్నా హీరోయిన్, కానీ ఇప్పుడు నీకు నా బంగారపు బెల్ట్ ఇస్తాను. నేను చెప్తా, రవిని సూపర్ స్టార్ యాక్టర్ గా చూడాలనుకున్నా, కానీ సూపర్ స్టార్ యాంకర్ గా చూసా. ఫోన్ చేస్తా గర్ల్ ఫ్రెండ్, మా ఇంట్లో ఎవరు లేరు, నైట్ ఎవరు ఉండరు అంటది. ఇటు పోతాడు, ఎవరు ఉండరు, నిజంగానే ఎవరు ఉండరు, తాళం వేసి ఉంటది. పక్కన ఇంట్లో చూసాడు ఆంటీ ఇట్లా, చలో కోనైతే కాంప్రమైజ్. రవి నువ్వెలాంటి సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతుంటావు? ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిల డామినేషన్ ఎలా ఉంటుంది, అసలు మేము ఎలా మిమ్మల్ని అందరినీ డామినేట్ చేస్తామో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ వెంకీ. డామినేట్ చేయడానికి ట్రై మాట్లాడు. డామినేట్ చేయడానికి మాట్లాడకు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఆడది. ఇక్కడ చూడు, మగజాతి ఆనిముత్యాలు, మగాళ్ళంటే బంగారాలు. అరే నాకు అర్థం కాదు, అబ్బాయిలు మందు తాగుతూ చిచ్చి తాగుపోతాడు, అమ్మ బ్యాడ్ బాయ్ అంటాడు. అదే వీళ్ళు మందు తాగిర్రు అనుకో, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసామంతే, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసామంతే, ఫస్ట్ టైం ట్రై చేసాం. నిజంగా ఎంత బాగుంది, కొంచెం పోయివే. ఏ వద్దే, ఎందుకు వద్దంటున్నావే, సోడా వద్దంటున్నా, ఒట్టిగానే ఇచ్చేసి. పులులలో అందమైంది ఏంటి? మగపులి. సింహాలలో అందమైంది ఏంటి? మగసింహం. కోడిలు డెలికేట్ ఉంటాయి, అదే పుంజులు. మీ ఆ స్ట్రాంగ్ పుంజులు కూడా మా డెలికేట్ కోడ్ల వెనకే రావాలిరా. మనం ఎవరైనా రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళు హాయ్ హీరో అన్నాం అనుకో, మనం ఆ రోజు నిద్ర అదే మనం వాళ్ళని బాగున్నారు వెళ్తుంటే హాయ్ హీరో ఏంటి, చెప్పు దిగుతుంది బాడుకావు, చెప్పు దిగుతుంది బాడుకావు. మనం లేడీస్ సర్వసాధారణంగా లిఫ్ట్ అడగాం అనుకోండి, బాయ్స్ బైక్ మీద లిఫ్ట్ బ్రేక్ కింద మేడం, మగాళ్ళం మేడం, ఆడవాళ్ళకి మంచి హెల్ప్ చేస్తామని మనదంతా మంచి హృదయం, అవునా కదా? ఆడవాళ్ళని లిఫ్ట్ అడుగుంటుంది, మేడం లిఫ్ట్ అంటే చిగ్గులేదురా, ఆడవాళ్ళని లిఫ్ట్ అడుగుతావరా మేడం, నేను మిమ్మల్ని ముద్దు అడగలేదండి, లిఫ్ట్ అడిగాను అంతే, ముద్దు అడిగిన ఫీల్ అయి ఉండరా. అదే అబ్బాయి బస్సులో వెళ్తున్నాడు, పాపం సీట్ లో కూర్చున్నాడు, కూర్చుంటే వచ్చి ఎక్స్క్యూజ్ మీ కొంచెం నిలబెడతారా, కాళ్ళు లాగుతున్నాయి. అదే వాళ్ళు మన సీట్ లో కూర్చుంటారు, మేడం సీట్ మాది, నిలబడలేవా, మొగోని కావా, మొగోని కావా. మన ఫ్రెండ్ కి ఒకరు లవ్ చేయాలంటే రవణ పూజ. రవణ, హలో రవి అన్న, మీ ఫ్రెండ్ వెంకి మంచోడేనా? అయ్యో బ్రహ్మాండం, చాలా మంచోడు. అంటే లవ్ చేస్తున్నాను. అయ్యో లవ్ చేయి, కామెడీ తప్ప అన్ని చేస్తాడు, చాలా మంచోడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలా ఉంటది. అదే అమ్మాయిలకు ఫోన్ చేసి, నీ ఫ్రెండ్ మంచిదేనా, నాకు ఆమె లవ్ చేసిన, ఎవరా కాకి మొక్క పోడా, నేను నచ్చలేదురా నీకు, నీ కుక్క మొక్క పోనికి ఆ ఎలక మొక్క ఉంది నచ్చిందిరా. నీకు విషయం చెప్పాలా, నేను మేకప్ వేస్తే శ్రీముఖి లెక్కుంటా, మేకప్ తీస్తే రవి లెక్కుంటా, నాకేం తక్కువరా. అంటే అది కాదు, దాన్ని లవ్ చేసిన అంటే నేను లవ్ చేయడానికి పనికి రానరా. ఇక ఎగ్జామ్స్ అప్పుడు మనం రాసుకుంటూ ఉన్నాం అనుకో, వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ కొంచెం చూపించరా,
ఏంటి పేపర్ పేపర్ ఇదిగోండి ఇదిగో ఈ పేపర్ రాసుకోండి ఈ పేపర్ చేయి నొప్పి పెడుతుంది నేను నెక్స్ట్ టైం రాసుకుంటా నీ పేపర్ ఇవ్వండి ఆడాలను ఏమండి ఏమండి ఏం రావట్లేదండి చదువుకోవాలరా సచిన గాయడి మేడం ప్లీజ్ ఒక్కటి 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 చూపిస్తే నేను పాస్ అయిపోతా ఏవా సారు ఈ గాడిద కూడా వెనక నుంచి గెలుకుతాండు గెలుకుతాండు పెళ్ళైది శోభనం మన అడ్వాంటేజ్ తీసుకుంటే ఏం ఆగుతలేవా ఏం ఆగుతలేవా అమ్మ అదేమన్నా అనుకుంటుందని సపరేకున్నాను ఏం నీకు లేదా ఏం నీకు లేదా మనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోయి నాకు ఒక అమ్మాయి ఐ కిస్ యు అని చెప్పి నాకు మెసేజ్ చేసింది సార్ పెట్టుకోరా సార్ నిజం చెప్పాలంటే డేటింగ్ వస్తావా అని అడిగింది వెరీ నీ అమ్మకాడు మాడ ఎవడన్నా డేటింగ్ వస్తావా అని చెప్తే డ్రైవర్ వేసుకుని పరిగెత్తుకుంటూ పోవాలరా నువ్వేం మనిషి చల్నాడు అదే అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టాడు సో బాయ్స్ ఇలానే అనగదొక్కుతున్నారు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు మనం చాలా సక్సెస్ మీట్స్ చూసాం కానీ ఫెయిల్యూర్ మీటింగ్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది చూపిస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్స్ సినిమా సక్సెస్ జరిగితే ప్రెస్ మీట్లు చూస్తాం దరిద్రం ఏంటంటే సినిమా ఫ్లాప్ అయినా ఫ్లాప్ అనే ప్రెస్ మీట్ చూస్తున్నాం దరిద్రం ఏంటంటే నేనే రిపోర్టర్ని ఇప్పుడు హీరో అనమాట ఇప్పుడు వీడిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా హలో అరే ఏమైందిరా మీ బామ్మ బకెట్ అనేసిందా బాధపడక నువ్వు వందిస్తా కొత్త బకెట్ కొనుక్కోసారనా సార్ హీరో గారు సార్ ఎలా ఉన్నారు సార్ అలాగే ఉన్నా నీచుడు గారు మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు వెల్కమ్ ఎవరా నీచుడు సార్ మీ సినిమా పేరు నీచుడా మజాకే కదా అవును అంటే ఇప్పుడు నీచుడు ఎవరు సార్ మా ఆడియన్స్ కోసం సినిమా ఎలా తీసారు మీరు ఎలా కష్టపడ్డారు అవన్నీ చెప్పేసాను సార్ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాం సినిమాలో ప్రతి ఫ్రేమ్ అందంగా ఉంటుంది అంటే ఏ ఫ్రేమ్ లో మీరు కనబడరా సార్ అది కాదురా సినిమాలో ఏముండదు మొత్తం నేనే ఏం లేక ఊరంతా బట్టలు ఇప్పుకొని తిరిగినట్టుంది నీ వ్యవహారం సార్ సార్ చెప్పండి సార్ సినిమా గురించి చెప్పండి సార్ సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉంది భయ్యా నాకు గెటప్ సీన్ తెలుసు చిత్రం సీన్ తెలుసు ఇంట్రడక్షన్ సీన్ ఎవరు అరే ఓ ఉప్పు నేల ఉప్పు ఎత్తుకున్న వెదవా ఇను నా సినిమాలో ఆశ్చర్యం ఏంటంటే సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ చేసింది సన్నీ లియోన్ సంసారం చేసిన సిక్స్ ప్యాక్ చేసిన ఆశ్చర్యం కానీ ఐటమ్ సాంగ్ చేస్తే ఆశ్చర్యం ఏంది సార్ మా ఆడియన్స్ కోసం వాళ్ళు ఎలాగో మీ సినిమా చూడరు ఒక డైలాగ్ చెప్పండి సార్ ఎత్తి కొడితే ఎక్కడ తడిసిపోద్ది అబ్బా ఒక్కసారి కొట్టరా సార్ నీళ్ళు లేక మా పొలం ఎండిపోయింది రే ఆగ్రా ఆగ్రా ఢిల్లీలో ఉంది కదా రొమాన్స్ గురించి చెప్పండి సార్ రొమాన్స్ చేసాగాని రాలేదు ఇప్పుడు చింత చెట్టుకి మామిడికాయ వస్తుందా రాదు మరి నువ్వు ఒక ఎదవు కదా నీకు రొమాన్స్ వస్తుందా రాదు మీ సినిమా క్లైమాక్స్ లో చెంబడి నీళ్ళ కోసం 1,00,000 మందితో యుద్ధం అని విన్నాం నిజమేనా సార్ లాస్ట్ క్లైమాక్స్ లో హీరోకి ఏం దొరుకుతుంది శంభు సార్ నెక్స్ట్ ది ఎండేనా సార్ కాదు ట్విస్ట్ ఏం ట్విస్ట్ సార్ శంభుకి సిల్లు పడి నీళ్ళన్నీ పోతాయి ఇలా ఉంటదన్నా ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ వస్తుంది హాయ్ రమణ రమణ బావా ఎప్పుడు వచ్చి కరెక్ట్ బావనే పో తీసుకెళ్ళండి మై నేమ్ ఇస్ రియా ఫ్రమ్ నైజీరియా హాయ్ సార్ ఎలా ఉన్నారు యా గుడ్ గుడ్ నాకు కోడి గుడ్డి తెలుసు బాతు గుడ్డి తెలుసు యా గుడ్డి ఎందుకు కొత్త గుడ్డ యూ టెల్ అబౌట్ సినిమా చాలా ఎడ్డిభూతంగా ఉంటది వస్తే దొంగ మొహం అది ఎడ్డిభూతం కాదు అద్భుతం యూ డూ వన్ సింగ్ సాంగ్ ఓ సచినుడు ఏ దొంగ సచినుడు ఏ ఓ బోయోడి ఏ నా నోట్లకెళ్ళి వచ్చింది పాసు ఊడింది గోచి ఓ ఏ ఓ ఏ ఓ ఏ
ఆ సమోసా 100కి 10 100కి 10 100కి 10 కాదు 10కి 10 10కి 10 10కి 10 సినిమా చూపిస్తామా. ఓకే మనకి సినిమా చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేసినాడు ది వన్ అండ్ ఓన్లీ బల్వీర్ సింగ్. థియేటర్ దగ్గర పబ్లిక్ ఎలా బిహేవ్ చేస్తారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా హీరో అంటే మా రవి బావ ఎలా ఉంటుంది చూడండి. ఫ్యాన్స్ వచ్చారంట ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ రవి బాబు సూపర్ స్టార్ చుక్కల్లో చంద్రుడంట రవి బాబు దేవుడట రవి బాబు జిందాబాద్. మా దోస్త్ కూడా ఉన్నాడనా పండి గురించి మస్తు కవిత రాసిడానా చెప్తాడంట. చెప్పరా ఏం కాదు చెప్పు. రాజస్థానికి రంగులు వేసినట్టుగా ఉంటాడు. ఇరిగిన అద్దానికి అంజాయం కలిగిన అద్దానికి అందాలు అద్దుతుంటాడు. ఆయన ఎవరు కాదు మా రవి బావ. బ్లాక్ లో టికెట్ అమ్మడం ఎలా ఉంటుంది చూడండి. 50 150 50 150 50 150 50 150 చెలుగే అంతే. అమ్మాయిలు వచ్చి ఎలా ఉంటుంది టికెట్ ప్రైస్ ఎంత 300 రూపాయలు తక్కువ రాదా 200 రూపాయలు జాను పేరు చెప్పి 100 రూపాయలు తక్కువ బాడక. ఎవరే పోరీలు అప్డేట్ అయిపోయారు. వీళ్ళ పేరు ఇలా పేరే చెప్తున్నారు ముందు. అంతలోనే ఒక పల్లెటూరు అతను సినిమాకి వచ్చాడు అనమాట. ఎలా ఉంటుంది ఒక పెద్దగుందిరో కోట పోదాం ఎట్లుంటుంది చూస్తా. అబ్బో మంచిగుందిరో మెత్తగున్నది ఏకదం. నేను నా మీద కూర్చున్నావు అయ్యో ఆడ సినిమా కనిపిస్తే గీడ సప్పుడు వినిపిస్తుందిరా. కొడతాయిరా భయ్. అరే వచ్చి 10 నిమిషాలు అయింది. నా పొరి మీద చెయ్యలేక నువ్వు చపాతీలే చూసినాంరా. 150 రూపాయలు వచ్చి దెబ్బలు చేస్తాను తీడకి వచ్చి నీ పోతారా పక్క పండి పోతా. ఇంట్రడక్షన్. ఈ నగరానికి ఏమైంది ఒకవైపు మూసి ఇంకోవైపు పొగ. ఎందుకు ఏడుస్తున్నావా 4 సార్లు చూసిన సినిమా బాగా అనిపిస్తుంది. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ఇది ఫస్ట్ టాపిక్ ఇస్ అబ్బాయిల్లో మనకి నచ్చేదేంటి నచ్చందేంటి. హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటది కానీ నచ్చనివి లావుగా బట్టతలను బాగుంటది. రవి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకుంటున్నాడు ఈ మధ్య. వెరీ గుడ్ నెక్స్ట్ ఆన్సర్. అబ్బాయిలు బర్త్డే రోజు విష్ చేస్తే నచ్చుతుంది కానీ గిఫ్ట్ తేకపోతే నచ్చదు. నెక్స్ట్ అబ్బాయిలు అమ్మాయిల్ని ఫాలో చేస్తే నచ్చుతారు, లవ్ చేయమని ఫోర్స్ చేస్తే నచ్చరు. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి వెనకాల. చెవులో పూలు పెట్టుకున్న అబ్బాయిలు అంటే అమ్మాయిలకు నచ్చరు. వాళ్ళ చెవులో పూలు పెట్టే అబ్బాయిలు అయితే నచ్చుతారు. నెక్స్ట్ టాపిక్ నానా రెడీ. నెక్స్ట్ అబ్బాయిలో నచ్చకపోవడానికి ఏముంటది? అబ్బాయిలు అంటేనే గ్రేట్ అసలు. నెక్స్ట్ అబ్బాయిలు మందు తెస్తే నచ్చుతుంది, అదే పొయ్యకపోతే నాకు నచ్చదు. అబ్బాయిలు టాన్ జీన్స్ వేస్తే నచ్చుతారు కానీ టాన్ షర్ట్ వేస్తే నచ్చరు. ఎందుకు టోన్ షర్ట్ వేస్తే అన్ని 6 ప్యాక్లు అవన్నీ కనబడతాయి కదా మీకు. ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తుంది, 6 ప్యాక్ కనిపించదు. అబ్బాయి దగ్గర చిల్లర ఉంటే అమ్మాయిలు నచ్చరు, అబ్బాయి చిల్లరగా ఉంటే అమ్మాయిలు నచ్చుతారు. వెరీ గుడ్ మంచి ఆన్సర్. ఎగ్జామ్ లో స్లిప్స్ ఇస్తే నచ్చుతారు, చూపించకుంటే నచ్చరు. ఏం చూపించకుంటే చూపించకుంటే నచ్చరు. మీకే ఫస్ట్ ర్యాంక్ మీరే మాదర్ కాపీ కొడతారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ముందు పొగిడితే నచ్చుతారు, అదే గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే వాళ్ళని పొగిడితే నచ్చరు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అయితే లేడు. మరి నీకేం నచ్చుతాయి? ఏదో క్యాజువల్ గా చెప్పా అందరికి గర్ల్స్ దొంగి కూర్చో. యువరాణి గారు భలే చెప్పారు ఈసారి అయితే. మీరేదో ఊపుకునేది పడ్డది కింద. అబ్బాయిల్లో నచ్చేది అబ్బాయిలో యువరాణి గారు మీరంతా మాస్ గా పోతావే అనకూడదు. మీరు యువరాణి మీరు పోతారే. ఓకే నెక్స్ట్
ఆడవాళ్ళలో నచ్చేదేంటి నచ్చనిదేంటి? అమ్మాయిలో గంటలు గంటలు ఫోన్ లో మాడితే నచ్చుతుంది, కానీ అదే నాతో బ్యాలెన్స్ ఏమిటో నాకు నచ్చదు. మా డాడీ ఏమైనా కోటీశ్వరుడు అనుకుంటున్నావా? బ్యాలెన్స్ కి కోటీశ్వరుడు అవసరం లేదు, 10 రూపాయలు చాలు కాడు. నెక్స్ట్ గర్ల్స్ బీర్ తెచ్చి ఇస్తే బాగుంటది, అదే నాతో కూర్చొని తాగుతా అంటే బాగుంటది. నెక్స్ట్ అమ్మాయిలు యాక్షన్ చేస్తే నచ్చుతారు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే నచ్చారు. హాయ్ రవి, ఎలా ఉన్నావు? రోజుల తర్వాత ఇట్స్ బిన్ సో లాంగ్, చాలా రోజులు. బాగున్నావా? యా అంత బాగుందా? నేను చిన్న పని మీద వెళ్తున్నా, వచ్చిన తర్వాత ఇది యాక్షన్. ఓవర్ యాక్షన్. ఎన్ని రోజులు అయ్యింది రా నిన్ను చూసి. అమ్మాయిలు నవ్వితే బాగుంటుంది, కానీ శ్రీముఖిలా సైలెన్సర్ లేని బండిలా నవ్వుతే బాగుంటుంది. సైలెన్సర్ లేని బండిలో ఎలా నవ్వుతావు ఒకసారి? 1 2 3. అమ్మాయిలు స్నానం చేస్తే బాగుంటుంది, లేకపోతే స్నానం చేస్తే బాగుండదు. దేవుడా 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 ఓరే దేవుడా. ఎస్ హరి, ఐ ఆస్క్ యు, నీకు అమ్మాయిలో నచ్చేదేంటి, అమ్మాయిలో నచ్చదేంటి? అమ్మాయిలు లవ్ చేస్తే బాగుంటది, పెళ్లి చేసుకుంటే బాగుంది. సుధా. ఓ టు రవి. ఎస్ రచ్చ రవి మహారాణి గారు. ఆడదానిలో నచ్చంది ఎప్పుడు మన అమ్మాయిల మీద పడే ఏడుస్తాడిన, కానీ ఈ రోజు ఏకంగా మహారాణి గెటప్ వేసుకొని ఒక ప్రిన్సెస్ స్టైల్లో వచ్చేస్తున్నాడంట మన ముందుకి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి మహారాణి. మహారాణులకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కష్టాలు. నువ్వు అది సరిచేయకే, ప్రతి సరిచేయమన్నా సరిచేయ, ఏదో వచ్చి సరిచేత్తు. మహారాణులు గట్టిగా నవ్విలనుకో, ఇలాంటిది ఉంటుంది చెలికత్త. మహారాణి మీరు మహారాణి నవ్వద్దు అని చెప్తుంది. కాకపోతే ఏం ప్రాబ్లం మాకు అర్థం కాదు. ఏది ఎక్కువ చేసినా మహారాణి మీరు ఇది చెయ్యొద్దు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధానికి పోతారు మా ఆయనలు, బాణం పట్టుకొని పోతారు. నేను అందరి గురించి చెప్తాను, రాళ్ళను కలుపుకొని. యుద్ధానికి పోతారు మా ఆయన బాణం పట్టుకొని. బాణం పట్టుకోనోడు పోయినోడు పోయి యుద్ధం గెలిచేస్తాం, మేము మంగళారతి ఇస్తాం. నిజంగా ఈ పాట రోడ్డు మీద పడితే రూపాయి ఇచ్చేటోడు 10 రూపాయలు ఇస్తాడు. మహారాణి కాబట్టి అలాగే ఉంటది, నీకైతే రూపాయి కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు ఆఫీస్ పోయేటప్పుడు ఏమంటే, శ్రీముఖి నేను ఆఫీస్కి వెళ్ళేస్తా అనగా నువ్వేం చెప్తా, వెళ్తారా వెళ్ళండి అని డోర్ పెట్టి సపక్ సపక్ వైఫై ఆన్ చేసి ఫేస్బుక్ లో కూర్చొని సప్ సప్ అని పంపుతుంది. అదే నేను యుద్ధం పోయేస్తానంటే అలాగే రాజుగారు మొక్కుతాం. మాకు ఏ వైఫై ఉన్నది, ఏ డిష్ కేబుల్ ఉన్నది, ఏ టీవీ ఉన్నది, అంతా కూర్చొని ఆ శలికర్తలతోని చెక్క భజన చేసుకోవాలి. సరే కర్మ గాలి, మేము కూడా నలుగురు చూడాలనిపిస్తుంది కదా మాకు కూడా. మా మనసుకు కూడా దయాకరణ ప్రోత్సాహం కోరుకుంటే కదా, కోరుకున్నప్పుడు నేను ఆ విషయాన్ని వచ్చి వచ్చది. మహారాణి ఉద్యానవనం వెళ్దాం. ఉద్యానవనం వెళ్తుందంట మహారాణి. అనగానే ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా అని అడగడానికి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా, రాణిగారు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా, రాణిగారు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా, రాణిగారు మీరు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా. నా మూడు దొబ్బింది. అయితే మీరు ఇక్కడ వరకు ఒకవేళ వెళ్తే ఇప్పుడు లెక్క మన స్కాడ్ పోయినట్టు అక్కడ కూడా మాకు స్కాడ్ ఉంటాడు. వాడు పోయి డగర మహారాణి గారు ఉద్యానవనం వస్తున్నారు, ఈ ముక్కు బ్యాచ్ గాడు ఈ లొట్ట బ్యాచ్ గాడు ఉంటారు కదా, అమ్మో రాణిగారు అత్తలట పారిపోతారు. పారిపోయినాక మమ్మల్ని తీసుకుపోతారు ఉద్యానవనం. చూడు మహారాణి గారు, అది తోట, ఇది ఉద్యానవనం, ఇది పూలు, అది సరస్సు. ఇవన్నీ మన కోటలు ఇవ్వరా, ఏవో 4 బ్యాచ్లు కనపడితే నచ్చే వాళ్ళని డబ్బా కొట్టి పంపిస్తే ఏది దయాకరణ ప్రోత్సాహం. మహారాణి గారు మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా?
రవి గారు మా దగ్గర నగలు ఉంటాయి, నచ్చినవన్నీ ఉంటాయి, గులాబ్ జామున్ నుంచి మొదలు పెడితే బాదం పప్పు వరకు. కానీ నచ్చింది చేసేందుకు ఒక మనిషి ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు అంటే బాణం పట్టుకుని యుద్ధంలో ఉన్నాడు. ఆడెప్పుడు వస్తాడు మాకు నచ్చింది. అరే మీ జనరేషన్ లా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు గల్లీకి ఒకటి ఉంటాడు, ఫోన్ చేసి రావి నాకేదైనా తినబుద్ధి అవుతుంది అంటే చాలు అన్ని దొరకబట్టి పట్టుకొస్తారు. మేము ఎవరికి కాల్ చేయాలి? మేము సేమ్ భజన. మహారాణి గారు నాకు అల్పారం తినబుద్ధి అయింది, మహారాణి గారికి అల్పారాన్ని తినబుద్ధి అయింది. మహారాణి గారికి ఏం తినబుద్ధి అయింది? వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? నా మూడు దొబ్బింది, నా మూడు దొబ్బింది. వినోదం కావాలంటే మీరు అనగానే చూస్తే జబర్దస్త్ చూస్తారు, ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తారు, పటాసులు 10 సార్లు చూస్తారు. మేమేం చేయాలి? నాకు వినోదం కావాలి, మహారాణి గారికి వినోదం కావాలి. మీ దగ్గరికి వచ్చే వరకు ఈటీవీ ప్లేస్ పెడతారు, ఈటీవీ పెడతారు, ఒక షో తర్వాత ఒకటి చూపిస్తారు. నాకు ఏ షో చూపెట్టాడు ఉన్నాడు? షో చూపెట్టాడు ఎక్కడ ఉన్నాడు? బాణం పట్టుకొని యుద్ధంలో ఉంటాడు. ఇప్పుడు నాకు షో చూపెట్టోళ్ళు అత్తరు చూడు, ఎట్లా అంటే అత్తరు సేమ్ గదే నృత్య ప్రదర్శన, మూగ భాషలో సౌండ్ ఉండదు. అది చూడలేక మాకు నిద్ర వచ్చి చప్పుకోమంటాం. ఒకవేళ రచ్చరవి మహారాణి గారు సడన్ గా మీ మహారాజు గారు యుద్ధం నుంచి సడన్ గా వచ్చారు ఓడిపోయి చాలా బాధతో, ఓడిపోతే రాడు, వాడి ప్లేస్ లో ఇంకోటి వచ్చి నన్ను తీసుకోవడానికి వస్తాడు. మీ రాజుగారు ఓడిపోయారు, మీరు మా వశం అయిపోయారు, పద. సరే మహారాజు గారు గెలిచి రాజ్యానికి వచ్చారు, వచ్చిన తర్వాత నీ రియాక్షన్ ఏంది? రియాక్షన్ ఏముంటది? యాక్షన్ కావాలి కానీ. రాజుగారు ఏదో ఊపుగా వచ్చి ఇలా దువ్వుతాడు, అలా 10 మందితో ఒళ్ళు పట్టించుకుంటాడు, నా దాకత్తాడు. నేనేమో ఇన్ని రోజులు లేడని వస్తాడు కదా అని కూర్చున్నా. అలా చెయ్యిచ్చిన వెంటనే ఆయన చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాజు ఇలా చేయబడుకొని ఇవన్నీ గుంజుతున్నవి లాగు ఎందుకు గుంజుతావే రాజు అని అడిగిన. బారాలు వేసి మహారాణికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అంటే రాజ్యాల కోసం, భర్తల కోసం సాక్రిఫైస్ చేసి ఎందరో మహారాణులు మనకు స్వతంత్రం కోసం కావచ్చు, రాజ్యాన్ని అప్పచెప్పడానికి సేవలు చేసిన ఆ మహారాణులకు నేను తలవంచి చేస్తున్నా సలాం.